నిజానికి జీవితం ఒక నిశ్శబ్ద యుద్ధం. ఇక్కడ నువ్వు గెలవాలి అంటే కొన్నిసార్లు సర్దుబాట్లు, కొన్నిసార్లు తిరుగుబాట్లు తప్పవు. నిరంతరం నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటూ, నీలో నీవే స్ఫూర్తి నింపుకుంటూ, నీ తోడు నీవై నిన్ను నువ్వు గెలిపించుకునే బాధ్యత నీదే. ముందుగా నీదంటూ ఏదైనా, నీ సంతోషమైనా, నీ గెలుపైనా నీ కష్టంతోనే, నీ ఆలోచనలతోటే ముడిపడి ఉంటుంది అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది అన్న విషయం నువ్వు గ్రహించాక ఇక నీ తలరాతని నిందించుకోవడం మానేయి. నీ నుదుటి రాతని నిందించుకోవడం మానేయి. అంతకు మించి నిరంతరం నీలో నీవు స్ఫూర్తి నింపుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటూ ముందుకు తోసుకుంటూ ఉండాలి. అంతేకాని కన్నీటితో కాలయాపన చేస్తే కరిగిపోయేది నీ కాలమే. ఎవ్వరికీ నష్టం లేదు ఇక్కడ. కానీ నీ కన్నీటి ఉప్పదనం నీ నోటికి తగిలినప్పుడల్లా నిన్ను నువ్వు గెలిపించుకోవాలనే ఆశయం, కసి నీలో నిరంతరం రగిలిపోవాలి. గతం ఒక తప్పో ఒప్పో వదిలేసే. గతంలో నువ్వేం చేశావు అప్రస్తుతం. ఇప్పుడు గెలిచావా ఓడావా అనేది వదిలే. కానీ నీ ఆలోచనలు సవరించుకో, నిన్ను నువ్వు మార్చుకో. ఏమీ లేనప్పుడు సర్దుకొని పో. కానీ నీ దగ్గర లేని వాటన్నింటినీ సాధించేదాకా మాత్రం పురోగమించు, వదిలిపెట్టకు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న విషయం నీకు కూడా తెలుసు కదా. కాబట్టి కష్టపడు. నిరాశ నిస్పృహలను పారద్రోలి ఆశ అనే చిరుదీపంతో నీకు కావలసిన దానికోసం శోధించు. శోధిస్తే ఏదైనా సాధించవచ్చు. నిజానికి నిరాశలో కూరుకొని పోతే కళ్ళ ముందరే ఉన్న అవకాశాలు కూడా మన కంటికి కనిపించవు. అదే ఆశతో అడిగివేస్తే కారు చీకటిలో సైతం మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఎందుకంటే ఆశకు ఉన్నటువంటి బలం అంతటిది. చాలా గొప్ప బలం ఉంటుంది. సాధించేదాకా ఎన్ని అవమానాలు ఎదురైనా సరే దిగమింగుకుంటూ నీ గుండెనే బండరాయిలాగా మార్చుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే నీతో నీవు తిరగబడు. పడ్డ చోటనే లేచి నిలబడు. లే, ఇక ఆలస్యం ఎందుకు? నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ముందడుగువి. చేయలేనని, సాధించలేనని అసలే అనుకోవద్దు. చేయగలను అని మీరు అనుకున్నారంటే సగం గెలిచినట్టే. నమ్మకానికి ఉన్నటువంటి బలం అలాంటిది. మరి మిమ్మల్ని మీరు నమ్మితే ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. మన చుట్టూ చాలా రకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. ఎవరైనా 2 అడుగులు మిమ్మల్ని వెనక్కి లాగితే 4 అడుగులు ముందుకు వేయి. వెక్కిరించే వారిని మౌనంగానే ధిక్కరించు. ఇది నిజం. మనల్ని వెక్కిరించే వాళ్ళ కోసమో, మనల్ని వెనక్కి లాగే వాళ్ళ కోసమో, విమర్శించే వాళ్ళ కోసమో, టోటల్గా చెప్పాలి అంటే నెగిటివ్ పీపుల్ కోసం మన శక్తిని, మన ఆలోచనల్ని, ముఖ్యంగా అర్హత లేని వాళ్ళ కోసం మన కన్నీటిని అసలే వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి మౌనంగా ధిక్కరించడమే వాళ్ళకి నీవిచ్చేటటువంటి శిక్ష. విమర్శలకు కుంగిపోతే ఓడిపోయేది నువ్వే, నష్టం నీకే. నవ్విన నాపచేనే పండుతుందంటారు కదా. పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు. నిజానికి ఎంతోమంది జీవిత చరిత్రలో ఇదే జరిగింది. ఎక్కిరించబడ్డ వాళ్ళే గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళని మనం చూస్తుంటాం. అంతేకాదు, జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కొందరు విస్తరాకుతో సహా వాళ్ళే సమకూర్చుకోవాలి. కష్టాలతో సహవాసం చేయాలి. లైఫ్ అందరికి ఒకే రకంగా ఉండదు. అన్నీ మనకి వాటంతటవే రావు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? ఈ ప్రపంచంలో, ఈ అందమైన ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని బాధలు అనిపిస్తుంది, మనకి ఎన్ని కష్టాలు ఎందుకు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇన్ని బాధలు అనిపిస్తుంది. నిరాశ నిస్పృహలు వెంటాడుతుంటాయి. అంతేకాదు, ఈ ప్రపంచంలో మనకెదిరేటువంటి కష్టాలు లేదా సమస్యల మీద ఒక రకంగా చెప్పాలంటే అది కవాతే. నేనంటాను కత్తుల మీద కవాతు అంటారు. నేను చేశాను కత్తుల మీద కవాతు, కష్టాల మీద కవాతు. ఈ కవాతులో నీ పాదాలు అలసిపోతుండొచ్చు. ఇక నేను అలసిపోయాను, నా వల్ల కాదు అని కూడా అనిపిస్తుండొచ్చు. అంతేకాదు, ఒక్కొక్కసారి నీకు నువ్వే చాలా ఒంటరి అనిపిస్తుంది.
పరిస్థితులు చేసే గాయాలతో నీవు డీలా పడిపోతుండవచ్చు. ఎటు చూసినా నెగిటివ్గా అనిపిస్తుంది. ఎటు చూసినా నైరాశ్యం కమ్ముకుంటుంది. ఎటు చూసినా నిరాశ నిస్పృహలే ఉంటాయి. అంతేకాదు, ఒక్కొక్కసారి అర్హత లేనటువంటి వ్యక్తులతోటి మనం విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానాలు ఎదురవుతుంటాయి అర్హత లేని వ్యక్తుల దగ్గర. వీళ్ళు కూడా నన్ను అనేవాళ్ళ అనిపించే సందర్భాలు చాలా వస్తాయి. వీళ్ళకి నన్ను అదే అర్హత ఎక్కడిదే అని అడగాలనిపిస్తుంటుంది. కానీ అప్పుడే కాస్త సహనం వహించు. సహనానికి చాలా గొప్ప శక్తి ఉందండి. మనల్ని బలోపేతం చేస్తుంది సహనం. ఈ ప్రపంచంలో మన పట్ల ఎవరి నిర్వచనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నీవంటేందో నీకు తెలుసు కదా. ఎదుటి వాళ్ళ యొక్క తీర్పు నీకు అనవసరం. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎవరి నిర్వచనాలు వాళ్ళకు ఉంటాయి. కష్టాలు పడుతున్నాను కురింగిపోవద్దు. కష్టం తర్వాత ఖచ్చితంగా సుఖం వస్తుంది. ఎందుకంటే వసంతం తర్వాత మళ్ళీ వసంతం వస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఈ మధ్యలో కాస్త వసంతం తర్వాత ఎండవేడి తట్టుకోవాలి. వర్షాకాలంలో వచ్చేటువంటి ఉరుములు మెరుపులకు నిలబడాలి. చలిని తట్టుకోవాలి. అప్పుడు కానీ వసంతం రాదు. అప్పటిదాకా నీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎట్లాంటి కష్టాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా వాటిని మనస్థైర్యంతో ఎదుర్కొంటూ నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ, ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు గరళం మింగుతూ అమృతంలా ఆస్వాదిస్తూ యోగిలాగా సాగిపోవాలి.